అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ వాతావరణంలో జగిత్యాల వాసి మృతి. ఉపాధి కోసం 2 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ వెళ్లిన రవీందర్ బాంబు దాడుల శబ్దాలకు గుండెపోటుతో మరణించినట్లు సమాచారం. మృతదేహం తరలింపుపై కుటుంబ సభ్యుల ఆందోళన. ప్రభుత్వం ఆదుకోవాలని రవీందర్ భార్య విజ్ఞప్తి. ఉపాధి కోసం సుదూర దేశం వెళ్లిన తెలంగాణ వాసి ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అకాల మరణం పొందాడు. జగిత్యాల జిల్లాకు చెందిన రవీందర్ అనే వ్యక్తి ఇజ్రాయెల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బతుకు తెరువు కోసం 2 సంవత్సరాల క్రితం రవీందర్ ఇజ్రాయెల్ వెళ్లాడు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న భీకర బాంబు దాడుల శబ్దాలకు రవీందర్ తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. నా పేరు రేవెళ్ల విజయలక్ష్మి. నా భర్త పేరు రవీందరు. మా అవసర నిమిత్తము పనిచేయడానికి నా భర్త విజిట్ మీద ఇజ్రాయెల్ వేయండు. అక్కడ పార్ట్ టైం పని చేసుకుంటూ ఉండేవాడు. పార్ట్ టైం పని చేస్తుంటే అక్కడ బాంబుల యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు బాంబులు పడినా ఆయనకు భయంగానే ఉంటుండే. హాస్పిటల్ వెళ్తుండేవాడు. మొన్న ఆదివారం రోజు మాతో అందరితో మాట్లాడాడు, చేశాడు. తర్వాత బాంబులు పడుతున్నాయి, నాకు భయం అవుతుంది, నేను తిరిగి వస్తానో రానో, ఇక్కడ నా బాంబులతోటి నా ప్రాణం పోతుందో ఏమో అని చెప్పి చాలా ఏడ్చాడు. ఆయన ఉన్న కాడ హాస్పిటల్ దగ్గర బాంబు పడిందట. ఆ సౌండ్కే ఆయన చనిపోయాడు అని తెల్లవారి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు. ఇక ఈ వార్త విన్నప్పటి నుంచి ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవటానికి వెళ్లిన వ్యక్తి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించటం వారిని తీవ్రంగా కలచివేసింది. యుద్ధ పరిస్థితుల కారణంగా ఇజ్రాయెల్కు విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రవీందర్ మృతదేహాన్ని స్వదేశానికి ఎలా తీసుకురావాలనే విషయంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ప్రభుత్వం చొరవ తీసుకుని తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించారు రవీందర్ భార్య కన్నీటి పర్యంతమవుతూ వేడుకుంటున్నారు. నమస్కారం అందరికీ. నేను సారంగధర్ను, నిర్మల్ నుంచి వచ్చాను ఇజ్రాయెల్కు. నేను ఇక్కడ కేర్ గివర్ జాబ్ చేస్తాను. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఇంతకుముందు అక్టోబర్ 7 టైంలో మనకు హమాస్ వాళ్ళు దాడి చేసినప్పుడు జరిగిన ఆ వార్ కంటే ఇప్పుడు ఈ వార్ చాలా భయంకరంగా ఉంది. అంటే దాడి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, మన సైడ్ నుంచి కానీ అపోజిట్ సైడ్ నుంచి కానీ. ఇంతకుముందు వాళ్ళు వేసే మిసైల్స్ కానీ ఏవి కానీ చిన్న మోతాదు వరకే డ్యామేజ్ చేసేవి. కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే దాదాపు బిల్డింగ్స్ అన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఎదురుతుంది. అండ్ చనిపోతున్నారు కూడా. ఇంతకుముందు ఎవరు చనిపోలేదు, ఒకళ్ళు ఇద్దరు తప్పితే. ఈసారి దాదాపు ప్రతి అటాక్ కొంతమంది చనిపోతున్నారు. సో మాకు కూడా ఎట్లా అంటే నైట్ టైంలో ఖచ్చితంగా బంకర్లకు వెళ్తున్నాము. రూమ్లలో ఉంటే మాత్రం ఇబ్బంది. ఎందుకంటే ఖచ్చితంగా మనం మన ప్లేస్లో కానీ ఇంకా ఎక్కడ పడేది కూడా తెలియదు. రీసెంట్గా మొన్న సండే రోజే మా పక్క స్ట్రీట్లో బాంబు పడ్డది. అంతేకాకుండా తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కూడా ఆమె ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. విదేశాల్లో ఉన్న తమ వారి భద్రత గురించి తోటి వలస కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి రవీందర్ కుటుంబానికి అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు. దీంతో జగిత్యాలలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మా బాబుకు మాటలు రావు, చెవులిన పడి నా భర్త బాడీ తొందరగా తెప్పించాలని నేను గవర్నమెంట్ ను కోరుతున్నాను. నా కొడుకు ఏదన్నా సాయం చేయాలనుకుంటే గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను.